పంజాబ్ యువ సంచలనం సలీల్ అరోరా తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సలీల్ అరోరా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో భారీ హిట్టర్ గా పేరొందిన సలీల్ అరోరా ఇప్పుడు ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలలో ఎలా రాణిస్తాడోనని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది జరిగిన వేలంలో పోటీపడి మరీ 1,50,00,000కి ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఎస్ఆర్హెచ్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ లో కూడా సలీల్ అరోరా విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తా చాటాడు. అతడు వరుసగా 5 బంతులు 5 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రధాన టోర్నీలోనూ ఇదే జోరును కొనసాగించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో సలీల్ అరోరాపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వరల్డ్ కప్ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మతో సలీల్ అరోరాను పఠాన్ పోల్చాడు. అభిషేక్ శర్మ, సలీల్ అరోరా ఇద్దరు పంజాబ్ కి చెందిన వారే కావడం గమనార్హం. సలీల్ అరోరా కూడా పంజాబ్ క్రికెట్ నుంచే వచ్చాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్ లో తన సత్తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ, నమన్దీర్, రమన్దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు పంజాబ్ నుండి వచ్చి తమకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు సలీల్ అరోరా కూడా అదే జాబితాలో చేరేలా కనిపిస్తున్నాడు. ఈ 2026 వేలంలో అతన్ని ఎస్ఆర్హెచ్ ఒక కంబ్యాక్ ఆటగాడిగా తీసుకుంది. కాబట్టి ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ లో లేకపోయినా లేదా అనికేత్ వర్మ సరిగ్గా ఆడకపోయినా సలీల్ అరోరాకు అవకాశం దక్కనుంది. బెంచ్ పై సలీల్ వంటి ప్రతిభావంతుడు ఉన్నందున నితీష్, అనికేత్ పై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.